అరుణాచలం ఇక్కడికి మనం వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళలేము. ఓన్లీ ఆ దేవుడు మనల్ని పిలిచినప్పుడు మాత్రమే వెళ్ళగలం అని చాలామంది చెప్తూ ఉంటే నేను నమ్మలేదు. నేను అరుణాచలం లాస్ట్ 4 years బ్యాక్ వెళ్ళాను. తర్వాత మళ్ళీ వెళ్దామని చాలాసార్లు అనుకున్నాను. బట్ అస్సలు నాకు కుదరలేదు. ప్రతిసారి ఏదో ఒక రీజన్తో ఆగిపోవాల్సి వచ్చింది. అండ్ మళ్ళీ 4 years తర్వాత ఇప్పుడు కుదిరింది వెళ్ళడానికి. ఆ ప్లేస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అండ్ దాని గురించి చెప్పేంత గొప్పదాన్ని నేను కాకపోయినా నేను వెళ్ళే ముందు కొంత రీసెర్చ్ చేసి వెళ్ళాను కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. మనం ఆ గిరి చుట్టూ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు మధ్యలో అష్టలింగాలు వస్తాయి. అందులో ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం. అదేమో డెడికేటెడ్ టు ఇంద్రదేవ. మనం ఆ ఇంద్రలింగాన్ని పూజిస్తే మనకు సక్సెస్ అండ్ వెల్త్ వస్తుందంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్నిలింగం. అదేమో డెడికేటెడ్ టు లార్డ్ అగ్ని, ఎవరైతే గాడ్ ఆఫ్ ఫైర్ ఉన్నారో ఆ లింగాన్ని మనం పూజిస్తే మనకు పాపాలు తొలగిపోయి మన ఆత్మ శుద్ధ అవుతుందంట. అండ్ మన మూడో లింగం వచ్చేసి యమలింగం. ఇట్ రిప్రజెంట్స్ ది గాడ్ ఆఫ్ డెత్. మనం ఈ యమలింగాన్ని ఆరాధిస్తే మనకు అన్ఎక్స్పెక్టెడ్ డెత్ నుంచి రిలీఫ్ ఉంటుందని నమ్ముతారు. అండ్ మన నాలుగో లింగం నిరోధి లింగం. ఇది వచ్చేసి మనని దుష్ట శక్తుల నుంచి, నెగిటివ్ ఎనర్జీస్ నుంచి కాపాడుతుంది అని చెప్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరుణలింగం. మనం ఈ లింగాన్ని పూజిస్తే మనకు సరైన టైంలో వర్షాలు పడి మన వ్యవసాయం మంచిగా ఉంటుందని చెప్తారు. నెక్స్ట్ వాయులింగాన్ని పూజిస్తే మనలో ఉన్న భక్తి భావాలు పెరుగుతాయంట. అండ్ లాస్ట్ కుబేరలింగాన్ని పూజిస్తే మనకు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగుతాయని నమ్ముతారు. ఇవన్నీ జరిగినా జరగకపోయినా నిండు మనస్సుతో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ దేవుడి అనుగ్రహం మన మీద ఎప్పటికైనా ఉంటుంది. సబ్స్క్రైబ్. బై.